అందరికీ శుభోదయం అండి. ఒక మంచి టాపిక్‌తో మన సూర్యనారాయణమూర్తి గారికి వెయిటింగ్‌తో వస్తున్నాను. విశాలత్వం నాటి ప్రకృతి తత్వం, కుంచితత్వం నేటి మనిషి తత్వం. అంటే మన ప్రకృతిది విశాలమైన హృదయం అంటే భగవంతుడిది. కానీ మనిషిది కుంచితత్వం. అంటే ఒకరు సహాయం చేస్తే వాళ్ళకి అందరూ అలా ఉండరు, కొంతమంది వెన్నుపడడం, పెద్దలు కదా అని ఒక మంచి మాట చెప్తే వాళ్ళని గౌరవించకపోవడం, ఒక ఇలాగా చాలా ఉన్నాయి. కుంచితత్వం అంటే మనిషి తాలూకా తత్వాలు అందరూ ఒకలాగే ఉండరు. అయితే ఈ ఒక్క మనకు కనబడుతున్న విశ్వం నిరంతరంగా తన విధిని నిర్వహిస్తూ ఇస్తుంది. ఒకసారి భగవంతుని ప్రార్థించుకుంటూ అంటున్నారు, విన్నాం. మళ్ళీ టాపిక్లోకి వస్తారు. అయితే కుంచితత్వం అంటే ఏదవని చూసే దృష్టిని బట్టి అందరికీ 2 నాలుకలు 2 మనుషులకు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి. కానీ కళ్ళతో చూసి ఒక విషయాన్ని కళ్ళతో చూసి చెవులతో ఇద్దరూ వింటారు. కానీ నాలుక విపరీత అర్థాలు తీసుకొని విపరీత మాట్లాడుతుంది. ఇది కుంచితత్వం అనేది. ఇంకా విశ్లేషణ చేస్తే చాలా ఉంది, టాపిక్ అనేది లెందీ అవుతుంది. అయితే ఈ ఒక్క విశ్వం ఏదైతే మనకు కనబడుతుందో ఈ కనిపించేదే మన విశ్వము కాదు. అయితే ఇంకా మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. అయితే ఈ ఒక్క భూమిలో మన సూర్యనారాయణమూర్తి ఎంత చక్కగా ఉంది చూడండి. ఇంకా నేను వెనక్కి వెళ్ళాను, పడిపోతాను. వస్తారు చూడండి. ఇలా 3 వంతులు నీరు, 1 వంతు స్థలము ఉంది. కానీ నేను ఇక్కడ చూపించింది కొండల్లో మీకు ఎగ్జాంపుల్గా చూపించాను. అది మన ఖండాలు ఉపఖండాలు ఏవైతే ఉన్నాయో మన దేశాలు రాష్ట్రాలు అవి వేరే చోట్ల ఉన్నాయి. చుట్టుపక్కల నీటితో ముట్టి ఉంది. చూసారా, మన భారతదేశం 3 పక్కల నీరు ఉంటుంది, 3 ఓషన్స్తో, మధ్యన స్థలం, ఆ మధ్యలో నదులు సముద్రాలు ఇలాగ అన్నీ ఉన్నాయి. ఇంతటితో సెలవు తీసుకున్నాను ఇక్కడ. అయితే ఈ 100% ఉపహరణకి ప్రకృతికి ఇవన్నీ కూడా ప్రకృతి ఏంటి మనకు కనిపించిందే మనం అనుకుంటాం. కానీ ఈ ప్రకృతి సృష్టి అవ్వకముందు ఈ ఒక్క సూర్యుడు చంద్రుడు ఇవన్నీ ఈ విశాలమైన విశ్వము సృష్టి అవ్వకముందు చాలా కథనాలు ఉన్నాయి. అది అలా మాట్లాడితే మళ్ళీ ఇంకా ఎక్కువైపోతాయి. అయితే భూమిలో ఎన్నో రకాలు ఉన్నాయి. బల్లులు, తొండలు, పావురాలు, కోళ్ళు, కుక్కలు, పులిలు, అలాగా ఎన్నో ఉన్నాయి. ఏంటి హింసాజీవి ఉన్నాయి, అంటే శాకాహార జీవులు ఉన్నాయి, మాంసాహార జీవులు ఉన్నాయి, కోతులు, సింహాలు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. దానికే కానీ మనిషి విషయంకి వచ్చేస్తున్నారండి. మనిషి విషయంకి వచ్చేసరికి కదా, మనిషి ఏంటంటే ఒక తల్లి కడుపులో పుట్టిన 2 పిల్లలని కూడా ఒకే రకంగా ఉండరు. దానికే హోమియోసెఫియన్ అని అంటారు. బొటల వేని ముద్రలు చూసారా, పోలీస్ రికార్డుల్లో గట్రా రాసేసరికి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ముద్రలు తీసుకుంటారు కదా, అందరి బొటలేని ముద్రలు ఒకలాగా ఉండవు. ఈవెన్ దో ట్విన్స్వి కూడా ఒకలాగా ఉండవు. అయితే మన ఇండియాలోనే చూడండి, వేరే ఒకే రాష్ట్రంలో అయిన భాషలు వేరే, ముఖాలు వేరే, రంగులు వేరే. అలాగే ఆఫ్రికాలో ఒకలాగా ఉంటారు, ఆస్ట్రేలియా ఒకలాగా ఉంటారు, అమెరికాలో ఒకలాగా ఉంటారు. ఇలాగా ప్రకృతికి వాతావరణంకి ప్రకృతి వాతావరణంకి కోపై
ఎక్కడ పశుపక్షాలు, ఎక్కడ మనుషులు, ఎక్కడ అవి ఎక్కడైతే మనుగడి సాగించగలుస్తున్నాయో అవి మనుగడి సాగిస్తాయి. నమో సూర్యనారాయణ. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇక్కడ నేను ఇవన్నీ వేసాను, ఈ మైక్రో గ్రీన్స్ వేసాను, శంఖం చెట్లు వేసాను, ఇవన్నీ వేసాను. అయితే ఇక్కడ నేను వేసిన ఈ ఒక్క పెసలే లెగుస్తున్నాయి అన్నమాట. ఈ మైక్రో గ్రీన్సే నాకు లెగుస్తున్నాయి. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? దానికి తగిన గాలి, నీరు, మరి మట్టి ఏదైతే అనుకూలంగా ఉంటుందో, ఆ వాతావరణం ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ అనుకూలంగా ప్రకారంగా అవి బ్రతుకుతాయి అన్నమాట. ఈ ప్రకృతి విశాలత్వం, విశ్వవ్యాప్త అనే పదాలు మనం నిత్య జీవితంలో వాడుతూ ఉంటాం. మన మనస్సుకు కూడా ఎల్లలు లేవు. అందుకే అన్నారు పెద్దలు, ఈ బ్రహ్మాండంలో జరిగేదంతా ఈ పిండంలో ఉందని, ఈ పిండాండంలో ఉందా అని. ఇక్కడ నాకు అర్థం కాలేదు, అందుకే నేను చూసి చెప్తున్నాను. అందుకే మనసు కూడా ఎన్నో సమస్యలతో ఇముడుకొని ఉంటుంది. ఓకే. అంటే ఈ ప్రకృతిలో ఏవేవైతే ఉంటాయో అన్ని పనులు మనకు ఎలాగైతే తెలియవో నాకు అర్థమైంది, మన మనస్సులో కూడా చాలా విషయాలు ఉంటాయి. కానీ మనకు అవి ఇతరులకు తెలీదు, మనకు మాత్రం తెలుస్తాయి. మన మనసు అలజడలేటో మనకు తెలియవేంటి, తెలుస్తాయి. అది అలాగా ప్రకృతికి చేస్తుంది, ప్రకృతికి అర్థమవుద్ది, మనకి తెలియదు. ఈ సువిశాల జగత్తులో భౌతికంగా ప్రకృతి అంశాలను ఇనుబడి కుంచి ఉద్వించిన జీవులు ఉన్నాయి. విశాలత్వంతో కలిసి మెలిసి జీవిస్తున్నాము. అందువలనే జీవులందరూ భౌతికంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. పశువులు ఏవైతే ఉన్నాయో, జంతువులు, అవి స్వేచ్ఛగా జీవిస్తాయి. ఎందుకంటే అవేంటి, వాటి తాలూకా సహజీవనం వాళ్ళు చేస్తూ వాటి పిల్లల్ని ఎలా రక్షించుకుంటారో, ఆ ఒక్క పిల్లల్ని ఎలా శుభ్రంగా చూసుకుంటారో, వాటి నేటి తిండి ఏంటి, వాళ్ళ ఫుడ్డు వాళ్ళు చూసుకుంటారు. కానీ మనిషికి అలా కాదు కదా. రెస్ట్ టైంలో నిద్ర తీసుకుంటారు. ఎవరైనా ఒక శత్రువు వస్తున్నారంటే తనకు కానీ తన పిల్లలకు కానీ ప్రొటెక్షన్ కూడా చేసుకుంటారు. కానీ మన మనిషి తాలూకా స్వభావం అలా కాదు కదా. మనము ఏంటి, ఈ రోజు గురించి ఆలోచిస్తాం, భవిష్యత్తులో జరిగింది ఆలోచిస్తాం, రేపు జరగబోయేది కూడా ఆలోచిస్తాం. కష్టపడతాం, డబ్బు ఆర్జిస్తాం, సంపాదిస్తాం, అది దాచుకుంటాం రేపటి గురించి, పిల్లల గురించి, అలాగా. అయితే మనిషికి జంతువుకి తేడా ఏంటంటే ఇంచుమించుగా అన్నీ ఒకలాగే ఉంటాయి. కానీ మనకి మెదడు, వాక్చాతుర్యం అనేది ఇచ్చాడు, జంతువుకి ఇవ్వలేదు. అయితే మనిషి కూడా ఇతర జీవుల్లాగా సంఘజీవే. కానీ ఒకే ప్రదేశంలో అందరూ నైసర్గిక పరిస్థితుల్లోనే బట్టి వాళ్ళు జాతికి చెందుతారు. ఇప్పుడు చూడండి, మన భారతదేశంలోనే భిన్న భిన్న మతాలు, ధర్మాలు, అంటే ఎవరి ఆచారాలు, ఎవరి ఆహారాలు, ఎవరి అలవాట్లు, వాటిని బట్టి ఆ ఒక్క సంఘం అనేది ఉంటుందన్నమాట. ఆ ఒక్క సంఘం అనేది ఉంటుంది. ఒకే సంఘం అయినప్పటికీ, ఒకే ఊరు అయినప్పటికీ, ఒకే ఇళ్ళు అయినప్పటికీ, ఒక్కొక్క వ్యక్తికి తాలూకా వ్యక్తిత్వాలు ఒక్కొక్కలాగా ఉంటాయి. అందుకే ఇక్కడే చెప్పాడు, విశాలత్వం నాటి ప్రకృతి తత్వం, కుంచితత్వం నేటి మనిషి తత్వం. ఇలా ఉన్నప్పటికీ ఒకే ఇంట్లో 5గురు ఉంటారు. 5గురు ఒకే ఇంట్లో ఉన్నారు, ఇళ్ళు మాత్రం ఒకటే. 5గురు మనస్తత్వాలు వేరేగా ఉంటాయి. 5గురు వ్యక్తిత్వాలు వేరేగా ఉంటాయి. 5గురు ఆలోచన విధానాలు ఒక్కొక్కలా ఉంటాయి. ఈ అందరూ వ్యక్తిత్వాలు ఒకేలా ఒక మనిషి మార్చాలంటే చాలా కష్టం.
చెప్తారు ఇది మంచి ఇది చెడు అని. అందుకే కుంచి తత్వం, మనిషి తత్వం అనేది ఏంటి, కుంచి తత్వం నేటి మనిషి తత్వం ఏంటంటే తను ఎవరి మాట వినాలంటే అది చాలా కౌన్సిలింగ్స్ చాలా ఇవి తీసుకున్న తర్వాత అవి అవుతాయన్నమాట. అయితే ఇలా అవుతుండగా మనిషి సంఘజీవి, సంఘం సాంఘికంగా జీవించేటప్పుడు వారందరికీ ఒకే ఉద్దేశ్యం ఉండదు. ఒకడి జీవించే సంఘంలోనే ప్రజలు ఇబ్బందికి గురి కాకుండా ఒకరికి ఒకరు పరస్పరం సహాయం కూడా చేస్తారు. అలాగ జరిగినా కూడా ఒక ఆపద వచ్చిందనుకోండి, పరస్పరంకి ఒకరికి ఒకరు సహాయం కూడా చేస్తుంటే సూర్యనారాయణమూర్తి పూర్తిగా వచ్చేసారండి. అయితే ఇలాగా అండి చాలా లెందీ అయిపోతుంది, వీడియో అప్లోడ్ చేయడం కూడా కష్టమైపోతుంది. నేను మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అందుకే అంటే ఇంకేం లేదు, నిజానికి ఈ ఒత్తిడి ఎక్కువ ఏర్పడుతుంది. ప్రకృతి తాలూకా వచ్చిన ఒత్తిడి, మనిషి తాలూకా ఒత్తిడి, ఇవన్నీ మనిషి అంటే ఒకరితో ఒకరు ఈ రేపటి గురించి ఏం చేయాలో, ఈ జీవితం ఒక సంఘంలో ప్రతి ఒక్కటి కూడా ఒక ఒత్తిడికి గురి అవుతున్నాం. అయితే నిజానికి ఈ ఒత్తిడి ఎక్కడ ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుంది, అదే మనస్సు జాడ ఎక్కడ అని నేను చెప్పాను కదా, అక్కడ టాపిక్ అనమాట. ఇంతటితో సెలవు తీసుకుంటానండి. తప్పులు ఏమైనా మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకోండి. అందరికీ శనివారం శుభోదయం అండి.